ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 73వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఈ దినాన నీవు దేవుని నుంచి ఏమి కోరుకోవలను? నీవు ఏ విధముగా ఆలోచించుట, అడుగులు వేయుట దేవుని చిత్తమై ఉన్నదో ఆ వాక్కును గూర్చి నీకు దేవాది దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజమైన భక్తుడు దావీదు గారు. దావీదును గూర్చి దేవాది దేవుడు అంటారు, దావీదు నా హృదయానుసారుడు అనే ఒక గొప్ప సాక్ష్యమును దేవుని నుంచి సంపాదించుకున్నారు. అలా అంత ఇష్టత కలిగిన దావీదు ఇంకా తనలో ఉన్న ప్రతి లోపమును కూడా సరిదిద్దుకొనుచు దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునితో మాత్రమే అడుగులు వేయాలని చాలా ఆశపడినట్లుగా మనకి తెలుస్తోంది. ఈ దినాన నీ దేవాది దేవుడు కూడా నీకు బోధిస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీవు ఏమి కోరుకోవాలి నీ దేవుని నుంచి? నీ ప్రార్థనా విధానము ఏ విధముగా ఉండాలి? నీవు నీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎట్టి రీతిగా చెల్లించవలను? ఇక్కడ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. ఈ రూపు నీకు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ నిర్మాణము నీకు ఎవరు ప్రసాదిస్తే నీకు ప్రాపకమైంది? ఈలోక తల్లిదండ్రులు కారు, సింహాసనాసీనుడైన సృష్టికర్త అయిన తండ్రి తన సంకల్పములో సంకల్పించిన సంకల్పమే ఈ దినాన నీవు ఊపిరితో చలిస్తూ సంతోషముగా ఈ భూమిపై దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును కూడా అనుభవిస్తూ ఉన్నావు. కనుక నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను అనే కృతజ్ఞత నీలో ఎల్లవేళలా ఉండవలను. అనునిత్యము కూడా దానిని గూర్చి నీవు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఏమి కావాలని కోరుకుంటున్నాడండి? దావీదు గారికి బుద్ధి లేదా ఏంటి? ఉంది. కానీ అనునిత్యము కూడా తన జ్ఞానాన్ని పొందుకుంటూ ఎక్కడా కూడా దేవుని మాటకు తూచా తప్పకుండా, అపరాధములో పడిపోకుండా, దేవునికి వ్యతిరేకి కాకుండా బుద్ధి జ్ఞానములు కలవాడై దేవునికి ఇష్టనుగా జీవించాలనే కోరికతో ఇంత ప్రియమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో నీవు కూడా నీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలంటే, నీ ఆజ్ఞలను నేర్చుకొనుట అనగా ఆజ్ఞానుసారముగా జీవించుటయే. నేర్చుకొనుట అంటే ఏంటండి? కంటతా పట్టి అప్పగించడం కాదు, 10 మార్లు చదువుట కాదు. ఏదైతే నీవు వింటావో ఆ వినిన మాట ప్రకారము జీవించుట. అందుకని ఇక్కడ నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. ఈ దినాన నీవు దేవునిని ఏమి కోరుకుంటున్నావు నేస్తమా? ఏమి కోరుకున్నా ఆ కోరికలన్నీ కూడా ఈ కోరిక తర్వాతే నీకు సెకండరీ ప్లేస్లోనే ఉండాలి. నీవు కోరుకోవలసింది ఏమిటంటే, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించినట్లుగా నాకు బుద్ధిని, జ్ఞానమును ప్రసాదించుదేవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీకేమి అవసరమో దేవుడు తప్పకుండా తన మహిమలో నుంచి నీకు అనుగ్రహిస్తారు నేస్తమా. నీవు ఇట్టి ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి దేవుని నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను, ఉన్నతమైన మేళ్లను, శాశ్వతమైన ఆశీర్వాదములను నీవు పొందుకొని దేవుని నామమునకు మహిమకరముగా జీవించుదుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. నాయన, మీ బిడ్డ జీవితంలో, కుటుంబంలో నాయన మీ చిత్త ప్రకారము జీవించే యోగ్యతను
ప్రసాదించి నాయన మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమునకు వారసులుగునట్లుగా దీవించమని మీ కాళ్ళు పట్టి వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. మీ కృపాక్షేమములు నాయన మా ప్రియులందరి వెంట రానివ్వండి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.